సో ఈరోజు మళ్ళీ ఆన్లైన్ అవుతున్నాం. డేట్ వచ్చేసి ఈరోజు మే 30. నిన్న ఒకే రైడ్ చేశాను. సో పర్సనల్ వర్క్ వల్ల వచ్చేయాల్సి వచ్చింది. సో నిన్న రైడ్ వీడియో మనం లాస్ట్లో ట్యాగ్ చేస్తాం. అండ్ ఈరోజు చూస్తే కిలోమీటర్కి 25 రూపీస్ అని ఊబర్ నోటిఫికేషన్ ఇస్తుంది. I demanded alert, earn up to 25 rupees kilometer, up to 25% higher earnings, super incentive, back to back trip request. You can see. సో మనం ఇప్పుడు ఆన్లైన్ అయిపోదాం. సో ట్రిప్ కిలోమీటర్స్ 0 చేస్తాను, ట్రిప్ ఏ. అండ్ రేంజ్ వచ్చేసి 210 చూపిస్తుంది, 22 degrees అవుట్ సైడ్ టెంపరేచర్. టైం వచ్చేసి 9:26 అండ్ ఛార్జింగ్ వచ్చేసి 100% చూపిస్తుంది. సో లెట్స్ గో. ఏమైనా రైడ్స్ ఉంటే మనం చూద్దాం. ఏదైనా మంచి రైడ్ రా అమ్మా. ఇలాగ పీక్ అవర్స్ 9:30కి స్టార్ట్ అవుతుంది. రైడ్స్ వచ్చే 244, 247 ఊబర్ గో, 2 ఊబర్ గో. వద్దు, ఇప్పుడు అక్కడికి వెళ్తే బెల్లందూరు, నేను మళ్ళీ రివర్స్ రాలేను. అది మంచి ఏరియానే కానీ బట్ స్టిల్ అట్నుంచి ఐటీ హబ్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద పెద్ద ఐటీ హబ్స్ అన్నీ. 15 kilometers 0.9 పికప్, 334 రూపీస్ ఊబర్ గో. ప్రెజెంట్ గో వద్దు, మనకి ఊబర్ గో వద్దు. లైక్ ప్రీమియర్ ఆర్ గో సెడాన్ ఏదైనా వస్తే అది చూద్దాం ఫస్ట్. ఊబర్ గో 244, 8.4 kilometers. వద్దు బ్రో, బెల్లందూరు వెళ్ళాం. బెల్లందూరు వెళ్తే అటు నుంచి రైడ్స్ రావు. మార్తహల్లి, సజ్జపూర్ రోడ్, మార్తహల్లి 219. ఓకే, ఇది అవుతుంది. సజ్జపూర్ రోడ్ కదా, సో ఫాస్ట్గా కంప్లీట్ చేసేయచ్చు. సో ఫస్ట్ ట్రిప్ వచ్చింది. ఈ ట్రిప్ అయిపోయేసరికి ఎంత ఎర్నింగ్స్ వస్తే చూద్దాం. 244 రూపీస్ చూపించాడు. మనకి లాస్ట్ ట్రిప్ 244 చూపించాడు కదా, సో మనకి 208 రూపీస్ ఇచ్చాడు. సో నెక్స్ట్ ఏమన్నా టైం వచ్చేసి 2:25. ఇప్పటికి 2 రైడ్స్ చేసాం. 5:51 అయ్యింది. ఛార్జింగ్ వచ్చేసి 80 ఉంది. ఒక్క నిమిషం, ఎగ్జాక్ట్ ఛార్జింగ్ ఛార్జింగ్ వచ్చేసి 80% ఉంది. తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 36.2, 162 రేంజ్ చూపిస్తుంది వితౌట్ ఏసీ. విత్ ఏసీ 150 వస్తుంది. సో మనం చూద్దాం. నెక్స్ట్ రైడ్ కోసం వెయిటింగ్. ఆన్లైన్లోనే ఉన్నాము. నెక్స్ట్ రైడ్ కోసం వెయిటింగ్. ఏమైనా మంచి రైడ్ వస్తే పిక్ చేసుకొని వెళ్దాం. సో టైం వచ్చేసి 3:29 అండ్ మనం ఇప్పటి వరకు ఎర్న్ చేసింది 842 రూపీస్. టైం వచ్చేసి 5:17 అండ్ ఇప్పటి వరకు మనం ఎర్న్ చేసింది 1263 రూపీస్ చేసాం. సో ఇప్పుడు 300 రూపీస్ రైడ్ అవుతుంది హొస రోడ్కి, ఫ్రమ్ బెల్లందూర్ టు హొస రోడ్. ఛార్జింగ్ వచ్చేసి 64% అండ్ తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 74 kilometers. రేంజ్ వచ్చేసి 148 చూపిస్తుంది. సో ఒక 5% ఆఫ్ ద ఛార్జింగ్ కమ్స్ అరౌండ్, ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఒక 20 kilometers వచ్చింది. ఓన్లీ 5% ఆఫ్ ద ఛార్జింగ్. సో ఇలాగ అవుతూ ఉంటుంది సమ్ టైమ్స్. అండ్ నెవర్ ట్రస్ట్ ద రేంజ్, ట్రస్ట్ యువర్ డ్రైవింగ్ స్కిల్స్.
ఈ రైడ్ అయిపోయిన తర్వాత చూద్దాం, అంటే నెక్స్ట్ మళ్ళీ మంచి రైడ్స్ పెడితే వెళ్దాం, లేదంటే ఇంటికి వెళ్ళిపోదాం. టైం వచ్చేసి 5:20 అవుతుంది కదా, సో హ్యాస్ టు బీ వెయిట్. మంచి రైడ్స్ వస్తాయి కానీ మన టైం, నా లాగౌట్ టైం వచ్చేసి 7 o'clock టు హోమ్. సో చూద్దాం, అరౌండ్ ఇప్పుడు 5, అక్కడికి వెళ్ళేసరికి అరౌండ్ 6:15 అలాగ అవుతుంది. సో చూద్దాం వాట్ విల్ బీ హ్యాపెన్ గోయింగ్ టు ద కస్టమర్ లొకేషన్ టు పికప్. ఒకసారి పికప్ అయిన తర్వాత మళ్ళీ చూద్దాం, ఓకేనా. వన్స్ రైడ్ టైం వచ్చేసి 6:45 అండ్ ఛార్జింగ్ వచ్చేసి 56%. తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 86 అండ్ మన ఎర్నింగ్స్ చూసుకుంటే 1,694 రూపీస్, 1,700 చేసాం. సో బేసికల్గా ఏం జరుగుతుందంటే ఊబర్ ఒక రైడ్లో డబ్బులు తగ్గించేస్తుంది, ఒక రైడ్లో డబ్బులు పెంచుతుంది. సో అది ఎలా వర్కౌట్ అవుతుంది అంటే, ఇప్పుడు మీరు రైడ్ ఫాస్ట్గా కంప్లీట్ చేసేసారు, ఆడకు మనకి రైడ్ వచ్చినప్పుడు అక్కడ కింద టైం కనిపిస్తుంది, పికప్ టు డ్రాప్ టైం అరౌండ్ 1 hour చూపించింది అనుకోండి. మీరు 1 hour కంటే ముందే కంప్లీట్ చేసేస్తే అమౌంట్ తగ్గిపోతుంది. లైక్ ఇప్పుడు మీకు 1 hour 18 kilometers చూపించింది, ఓకే. మీరు పిక్ చేసుకున్నారు రైడ్ 18 kilometers, మీరు వెళ్ళేసరికి అది 1.5 hour అయ్యింది అనుకోండి, ఎక్స్ట్రా ½ an hourకి డబ్బులు ఇస్తాడు. అదే మీరు అదే 18 kilometers 45 minutesలో వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు మీకు కొంచెం డబ్బులు తగ్గుతాయి, అంటే మీకు ఇచ్చిన డబ్బులు తగ్గుతాయి. వాడు చూపించిన ఫేర్లో ఏం తేడా ఉండదు, మీకు డ్రైవర్కి వచ్చే అమౌంట్ తగ్గుతుంది. సో గూగుల్ మ్యాప్ రైడ్ రాగానే మీరు యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తారు కదా, అది ఫస్ట్ ఏ రూట్ అయితే చూపిస్తుందో అదే రూట్ ఫాలో అవ్వండి, అప్పుడు మీకు అమౌంట్ డిఫరెన్సెస్ ఉండవు. నాకు సెకండ్ థింగ్, మనం రైడ్స్ యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు వాడు మన లెవెల్ బట్టి మనకి ఇస్తున్నాడు, అంటే ప్లాటినం, గోల్డ్, సిల్వర్ ఇలా లెవెల్స్ ఉన్నాయి ఊబర్ వాడికి. అందులో నాది ప్లాటినం. సో అక్కడ ఏం జరుగుతుందంటే, లైక్ బేసికల్గా ఇప్పుడు ఒక సిల్వర్ వాడికి ఒక ప్లాటినం వాడికి రైడ్ పడింది. సో మోస్ట్ కేసెస్ ప్లాటినం వాడికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కంపేర్ టు నార్మల్ సిల్వర్ వన్. అండ్ వారికి ఇంకో 6%లో తిరిగేవచ్చు, 13 kilometers తిరిగితే అయిపోతుంది, 100 kilometers అయిపోతుంది. కొన్నిసార్లు మాత్రం టెంపరేచర్ బాగా తక్కువ ఉన్నప్పుడు మాత్రం ఛార్జింగ్ రేంజ్ కొంచెం తక్కువ ఇస్తుంది. లేకపోతే లైక్ క్లైమేట్ ఈరోజు అరౌండ్ 28, 25, 30 వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు 25 అవుట్ సైడ్ టెంపరేచర్. సో ఇలాగున్నప్పుడు ఫైన్. మనకి వింటర్లో చూడండి బాగా వచ్చినప్పుడు, లైక్ బాగా ఎండెక్కింది, బాగా క్లైమేట్ బాగుంది అన్నప్పుడు రేంజ్ ఎక్కువ వస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ సీ యూ గైస్. వెల్కమ్ టు మై ఛానల్ సినిమా ట్రావెలర్. I hope you are doing great and have a great day guys. Thank you, have a great day. And one more thing, I just show you the charging, how I keep the charge. Yeah, I just added a clip on this video so you guys can watch. Yeah, this is our charger. So zip open చేద్దాం. ఇది మనకి టాటా చార్జర్ ఇది. సో మెయిన్ ప్లగ్ తీసుకొని నేను ఇక్కడ సెటప్ చేయించాను ఇలాగా. అండ్ దిస్ ఈజ్ అవర్ మెయిన్. అండ్ ఇది అపార్ట్మెంట్ లోపల మా ఓనర్ గారి పర్మిషన్ తీసుకొని, సో ఐ జస్ట్ సెటప్ ఇట్. అండ్ దిస్ ఈజ్ 16 amps ప్లగ్ అండ్ దిస్ ఈజ్ 20 amps what we call fusion box. So now it's on.
సో ఇది మన కార్ అండ్ సో కార్ కనెక్ట్ చేయాల్సింది. అండ్ రిమూవ్ ద క్యాప్. ఇది వాల్ చార్జర్. సో ఇది వాల్ చార్జర్ కనెక్ట్ చేయడానికి హియర్. దిస్ ఈస్ DC చార్జర్, ఫాస్ట్ ఛార్జింగ్. సో మనం ఇప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ చేయట్లేదు కాబట్టి కిందది అవసరం లేదు మనకి. సో జస్ట్ ప్లగ్ ఇట్ అప్, దట్స్ ఆల్. అదిగోండి అక్కడ లైట్ వెలుగుతుంది. ఛార్జింగ్ లైట్ గ్రీన్ కలర్. Turn off the flash. You can see showing 4 hours 45 minutes. అండ్ అక్కడ బ్లూ కలర్లో గ్రీన్ కలర్, బ్లూ కలర్ ఏంటంటే ఛార్జర్ కనెక్ట్ అయ్యింది అని అర్థం, కనెక్టెడ్ సింబల్. అండ్ గ్రీన్ కలర్ ఈక్వల్స్ టు ఛార్జింగ్ అవుతుంది అని అర్థం. ఓకే, అండ్ దట్స్ ఆల్. మన ఫస్ట్ రైడ్ కంప్లీట్ అయింది. సో మనకి 756 రూపీస్ ఇచ్చాడు. టోటల్గా ట్రిప్ టైం వచ్చేసి, ఒక్క నిమిషం చూద్దాం ట్రిప్ టైం ఎంతసేపు వచ్చింది. సి డీటెయిల్స్, సి యాక్టివ్ ఎర్నింగ్స్, ఇంక్రీజ్డ్. టోటల్ ట్రిప్ టైం మనకి చూపించింది 683 రూపీస్. సో టోటల్ ట్రిప్ టైం 1 hour 46 minutes, 18 kilometers. సో మనకి 756 రూపీస్ ఇచ్చాడు.